హిట్ 2 చిత్రాలతో తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఒక ఫ్రాంచైజీని క్రియేట్ చేసిన దర్శకుడు శైలేష్ కొలను. తొలి 2 చిత్రాల్లో విశ్వక్సేన్, అడవిశేష్ హీరోలుగా నటిస్తే ఈసారి తన నిర్మాత నానినే హీరోగా పెట్టి హిట్ 3 చేశాడు శైలేష్. చక్కటి ప్రోమోలతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి హిట్ 3 ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నానికి ఈ సినిమా ప్లస్ అవుతుందా? నాని మరోసారి నిర్మాతగా సక్సెస్ అవుతాడా? హీరోగా ఏం చేశాడు అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. హ్యాట్రిక్ హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాని ఈసారి రూటు మార్చినట్టు తెలుస్తోంది. దసరా సినిమాలో మాస్, హాయ్ నాన్నతో క్లాస్ ఆడియన్స్ ని అలరించిన నాని సరిపోదా శనివారంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా కవర్ చేసి ఫుల్ మీల్స్ ఇచ్చారు. ఈసారి మాత్రం ఒరిజినల్ చూపిస్తానంటూ మరీ వైలెంట్ గా మారిపోయాడు నేచురల్ స్టార్. శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 థర్డ్ కేస్ మూవీని నిర్మించడమే కాకుండా హీరోగా నటించాడు నాని. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది. హిట్ 1, హిట్ 2 సినిమాల విషయానికి వస్తే ఒక క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్ వెనుక ఎవరున్నారో కనిపెట్టి కేసు సాల్వ్ చేయటం హీరో పని. క్రైమ్ థ్రిల్లర్స్ అన్నీ దాదాపు ఇదే టెంప్లెట్ లో ఉంటాయి. కానీ హిట్ 3 మాత్రం అందుకు భిన్నంగా సాగింది. మొదట హీరో పాత్రని ఓ క్రిమినల్లా పరిచయం చేశారు. ఆ తర్వాత అతను క్రిమినల్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో చూపించారు. అనంతరం క్రిమినల్ గ్యాంగ్ను అంతమొందించడానికి ఆ క్రిమినల్స్లో ఒకటిగా కలిసిపోయిన డేరింగ్ పోలీస్ ఆఫీసర్గా ఆ పాత్రను నడిపించారు. ఓ రకంగా ఇది హీరో పాత్ర ప్రధానంగా సాగే సినిమా. అర్జున్ సర్కార్ పాత్రను దర్శకుడు శైలేష్ కొలను మలిచిన తీరు బాగుంది. ఆ పాత్ర బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ సినిమాకి కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. ఇక నాని ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయటంతో సర్కార్ రోల్కి మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు. అర్జున్ సర్కార్ పోలీస్ కాదు, క్రిమినల్ అని, అతనిపై చర్యలు తీసుకోవాలి అంటూ కోర్టు కేసుల హడావుడితో సినిమా ప్రారంభమవుతుంది. జైల్లో అడుగుపెట్టిన అర్జున్ అక్కడ తోటి ఖైదీతో తాను జైలుకు ఎందుకు వచ్చాడో చెప్పుకోవటం స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన సర్కార్ సైకో కిల్లర్ తరహాలో హత్యలు ఎందుకు చేస్తున్నాడు అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఆ తర్వాత అసలు అర్జున్ ఇలా ఎందుకు చేస్తున్నాడో రివీల్ అవుతుంది. ఈ క్రమంలో కాశ్మీర్ బ్యాక్ డ్రాప్లో వచ్చే ఎపిసోడ్ బాగానే ఉన్నప్పటికీ కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్కి ముందు వచ్చే సన్నివేశాలు మాత్రం మెప్పిస్తాయి. సెకండ్ హాఫ్ ఎక్కువ శాతం ఒకటే ప్లేస్లో జరుగుతుంది. సైకోల మధ్యలోకి సైకో లాంటి పోలీస్ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనేలా సెకండ్ హాఫ్ నడిచింది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మెప్పించాయి. అయితే ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం తెలుగు సినిమాలో ఈ స్థాయి వైలెన్స్ చూడటమా అనే స్థాయిలో ఉంటాయి. రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్లా హీరో ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్లి విలన్ని పట్టుకోవడంలా కాకుండా హిట్ 3 కాస్త ఫ్రెష్ థీముతో నడిచింది. అదే ఈ సినిమాకి ప్లస్. అదే సమయంలో బిగ్ ట్విస్టులు, టర్న్లు లేకపోవటం ఆడియన్స్ని కొంత డిసప్పాయింట్ చేయవచ్చు. అలాంటివి ఆలోచించకుండా అర్జున్ సర్కార్ రోల్కి, ఎమోషన్స్కి, యాక్షన్ సీన్స్కి కనెక్ట్ అయితే మాత్రం సినిమా చూస్తున్నంత సేపు దాదాపు ఎక్కడా బోర్ కొట్టదు. హిట్ 3లో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. అసలు ఈ కథకి లవ్ ట్రాక్ జోడించకుండా కూడా స్క్రీన్ ప్లేని మరింత గ్రిప్పింగ్గా నడిపించే అవకాశం ఉంది. అలాగే అర్జున్ సర్కార్ రోల్ ఎంతో పవర్ఫుల్గా ఉండగా అతను ఢీకొట్టిన విలన్ రోల్ మాత్రం పవర్ఫుల్గా లేదు. హిట్ 3లో నానిది వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. ఎప్పట్లాగానే ఎమోషనల్ సీన్స్లో చక్కగా రాణించాడు. ఇక యాక్షన్ సీన్స్లో అయితే సరికొత్తగా కనిపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అర్జున్ సర్కార్గా విశ్వరూపం చూపించాడు. తన ఇమేజ్కి భిన్నంగా చేసిన వైలెంట్ రోల్లో అదరగొట్టాడు. సినిమా అంతా దాదాపు నానినే కనిపిస్తుంటాడు. మృదులగా శ్రీనిధి శెట్టి ఆకట్టుకుంటోంది. సముద్రఖని, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, మాగంటి శ్రీనాథ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. మిక్కీ జే మేయర్ పాటలతో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాడు. తన నేపథ్య సంగీతంతో మాత్రం సీన్స్ని బాగానే ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. సాను జాన్ వర్గీస్ కెమెరా పనితనం మెప్పించింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్కి తగ్గట్టుగా ఆయన ఫ్రేమింగ్, కలర్ టోన్ ఉంది. కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్గానే ఉంది. కొన్ని ఎపిసోడ్స్ని మాత్రం ఇంకా ట్రిమ్ చేయవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే కాశ్మీర్ ఎపిసోడ్ ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల పనితనం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. కశ్మీర్ సహా అనేక లొకేషన్లలో సినిమాను రిచ్గా తీశారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శైలేష్ కొలను సైంతవ్ తర్వాత మళ్లీ గాడిన పడ్డాడు. తన హిట్ జోన్లోకి వచ్చేశాడు. నానిని అతను సరిగ్గా వాడుకొని అర్జున్ సర్కార్ పాత్రతో ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేశాడు. కానీ ఈసారి అతను ఎంచుకున్న కేసు మాత్రం అనుకున్నంత ఆసక్తి రేకెత్తించలేకపోయింది. అసహజమైన సెటప్ వల్లే క్రైమ్ ఎలిమెంట్లో ఇంటెన్సిటీ తగ్గిపోయింది. గత 2 కేసుల్లో మాదిరి స్టన్నింగ్ ట్విస్టులు ఇందులో మిస్ అయ్యాయి. అలా అని శైలేష్ బోర్ కొట్టించాడని మాత్రం చెప్పలేం.
2.5 గంటలు ప్రేక్షకులను కుదురుగానే కూర్చోబెట్టగలిగాడు. క్రైమ్ ఎలిమెంట్ విషయంలో అతను మరింత కసరత్తు చేసి ఉంటే హిట్ 3 వేరే లెవెల్లో సినిమా అయ్యుండేది.